పవర్ డిజీ ఇన్వెస్ట్ షోకి స్వాగతం సుస్వాగతం. నేను పద్మ. మీరు పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ అదేవిధంగా ఏఎఫ్ మరియు స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మరియు స్టాక్ మార్కెట్కు సంబంధించిన ట్రేడింగ్ విషయాల మీద ఉన్నటువంటి అపోహలను పోగొట్టి ఎప్పటికప్పుడు సరైనటువంటి మార్గనిర్దేశం బీఆర్కే వీక్షకులను సరైన స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులుగా తీర్చిదిద్దే చిన్న ప్రయత్నం. దీన్ని సాధించడానికి రూపొందించబడినదే ఈ ఎడ్యుకేషనల్ మార్గదర్శక కార్యక్రమం. ఇక ఈ అవకాశాలపై నిశ్చితమైన వివరణతో పాటు సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు అరుణ్ కేకే అలియాస్ విన్నర్ కేకే, వెల్త్ ఆర్కిటెక్ట్ మరియు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ పిఎంఎస్ అండ్ ఏఎఫ్ ఈక్విటీ స్టాక్స్ ఎక్సెట్రా. గుడ్ మార్నింగ్ అండి అరుణ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మొట్టమొదట బీఆర్కే వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్మాంజలి. చెప్పండి. ఓకే, ప్రతిరోజు కూడా మనం ప్రేక్షకులకి ఇచ్చే విశ్లేషణలో మార్కెట్ పెరుగుదల తగ్గుదలతో పాటు లాంగ్ టర్మ్ మరియు షార్ట్ టర్మ్ కూడా విశ్లేషణలు చాలా కరెక్ట్గా అయితే ఉంటున్నాయి. ప్రైస్ యాక్షన్ మెమోనీ లెవెల్స్ కూడా చాలా ఖచ్చితమైనటువంటి సపోర్టు మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి స్టెప్ 0లో చెప్పుకుంటున్నప్పుడు ఈ వారంలో అంతర్జాతీయ పరిణామాలతో పాటు భారతీయ మార్కెట్ల పరిస్థితి ఎలా ఉండబోతోంది? అంతర్జాతీయ పరిణామాలు మొట్టమొదటిగా చూసుకుంటున్నప్పుడు మనకు డాలర్ వీక్నెస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందండి. ఎందుకు అంటే ఇక్కడ మామూలుగా మనం ఇంతకు ముందు చెప్పుకుంటున్నట్టు అమెరికాలో స్టాగ్ఫ్లేషన్ స్టేజ్ అనేది స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. స్టాగ్ఫ్లేషన్ స్టేజ్ అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ పెరగట్లేదు, జీడిపి పెరగట్లేదు. కానీ రీసెంట్ గా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే జీడిపి పెరుగుతుంది కాబట్టి ఇది ఇన్వర్స్ ఇన్ఫ్లేషన్ వరకు స్టేజ్ వరకు వెళ్ళొచ్చు అనేది ఒక వాదన. సో ఈ రోజు అంటే అక్కడ మనకు డేటా వచ్చేటప్పటికి 30th అవుతుంది కాబట్టి ఈ రోజు ఏదైతే మీటింగ్ అక్కడ జరుగుతుందో, జెరోమ్ పవెల్ గారి మీటింగ్ ఎక్కడైతే జరుగుతుందో, ఈ యొక్క ఫెడరల్ బ్యాంక్ రిజర్వ్ గవర్నర్ గా ఆయన యొక్క మీటింగ్ తర్వాత తీసుకున్నటువంటి రేట్ కట్ సైకిల్ కంటిన్యూ అవుతుందా లేదా ఇప్పటి వరకు ఈ క్వార్టర్ మళ్ళా నార్మల్ గా ఉంటుందనేటువంటి ఇంపార్టెంట్ విషయంలో వల్ల డాలర్ యొక్క మూవ్మెంట్ అనేది మళ్ళా పెరగడానికి లేదా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కొంత అనిశ్చిత పరిస్థితి అనేది ఉంటుంది డాలర్ తోటి. కానీ ఇది ఎమర్జింగ్ మార్కెట్స్ అనేది చాలా ఉపయోగకరమైనటువంటి విషయము. సో మన యొక్క మార్కెట్స్ దీన్ని అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ యొక్క టారిఫ్ రేట్స్ ని మనం కొంత స్టెబిలైజ్ చేసుకున్నట్లయితే మనకు ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనకు మామూలుగా ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ అన్ని కూడా గ్లోబల్ గా చూసుకుంటున్నప్పుడు సౌత్ కొరియా కానీ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కానీ, చైనా సెంట్రల్ బ్యాంక్ కానీ, యుఎస్ కానీ, యూరప్ కానీ ఈ యొక్క డాలర్ వీక్నెస్ ని మామూలుగా కంటిన్యూ చేసేదానికే, అంటే ఇంపల్సివ్ మూవ్మెంట్ అనేది ఏమీ లేదండి. అంటే ఇంపల్సివ్ మూవ్మెంట్ అంటే బాగా పైకి కానీ బాగా కిందికి కానీ పెరిగేటువంటి అవకాశం అయితే డాలర్ లో లేదు. కాబట్టి షార్ట్ టర్మ్ లో మనకు గ్లోబల్ క్యూస్ అనేది మనకు పాజిటివ్ గా అని చెప్పొచ్చు. కానీ అది మన యొక్క మార్కెట్లు ఎంతవరకు అందిపుచ్చుకుంటాయి అనే అవకాశాల మీద మనము జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా చూసుకుంటున్నట్లయితే మన యొక్క మార్కెట్స్ చూసుకుంటున్నట్లయితే మామూలుగా ఇంకా ఈ స్పెక్యులేషన్ అనేది అంటే రెసిప్రోకల్ ట్యాక్స్ స్పెక్యులేషన్స్ మీద ఇంకా కొంత ఆందోళన అనేది కనిపిస్తా ఉంటుంది, చార్ట్లలో కనిపిస్తా ఉంది. అలాగే ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లోస్ అనేది కూడా కొంత నెట్ అవుట్ఫ్లోస్ అనేది కొంత నెగిటివ్ గానే ఉంది. కాబట్టి మనకు ఈ యొక్క పరిస్థితిని కొంత చేంజ్ అవ్వడానికి కొంత మంచి ఈవెంట్స్ కానీ లేదంటే మంచి ఇన్ఫర్మేషన్ కానీ రావాల్సి ఉంటుంది. దీనికి తోడు మనకు ఏమైందంటే ఇంకా 90 days అనేది చైనాకి మామూలుగా ఈ ట్యాక్సెస్ డీల్ అనేది ఇంకా 90 days వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఒక కన్ఫర్మ్డ్ న్యూస్ ఉంది. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క ఆందోళనని ఇంకా పెంచే విధంగా ఉంది. కాబట్టి మన యొక్క మార్కెట్స్ కంటిన్యూస్ గా డౌన్ అవుతున్నాయి. సో ఈ యొక్క లాస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటున్నట్లయితే మొత్తము ఒక నిఫ్టీ 50 వచ్చేసేసి 24,960 నుంచి 24,680 వరకు వచ్చింది. కాబట్టి ఈ యొక్క నిఫ్టీ వచ్చేసేసి స్టిల్ ఒక డౌన్ ట్రెండ్ లోనే కంటిన్యూ అవుతా ఉంటుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 56,263 నుంచి 56,084 వరకు వచ్చి 0.37%, ఏదైతే ఇంతవరకు నిఫ్టీకి సపోర్టింగ్ గా ఉన్నటువంటి
బ్యాంకింగ్ సెక్టర్ కూడా కొంత నెగిటివ్ లోకి వెళ్ళడం అనేది కొంత ఆందోళనకరం. కానీ ఇది షార్ట్ టర్మ్ మాత్రమే. లాంగ్ టర్మ్ లో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏం లేదండి. అలాగే సెన్సెక్స్ కూడా ఒక కీ లెవెల్స్ కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది 80K అనేది. సో 81,750 నుంచి వాళ్ళ 80,000 881 అనేది నిన్న క్లోజ్ అయినటువంటి పద్ధతి చూస్తే దాదాపు 1% అనేది లాస్ట్ వీక్ నుంచి కూడా కొంత డౌన్ అయ్యడం జరిగింది. అలాగే బిఎస్సి మిడ్ క్యాప్ -2.38, బిఎస్సి స్మాల్ క్యాప్ కూడా 2.5% అనేది జరగడం జరిగింది. గోల్డ్ కూడా -0.55% అనేది తగ్గడం జరిగింది. అలాగే సిల్వర్ కూడా మామూలుగా ఒక రకంగా చెప్పాలంటే గోల్డ్ సిల్వర్ ఇప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మాదిరిగా జరుగుతున్నాయి. సో సిల్వర్ అనేది +2.4% అనేది పెరిగి మనకు బ్రెంట్ కూడా మాత్రము -2.2% అనేది జరిగింది. కాబట్టి అంటే తగ్గింది. కాబట్టి మనకు కొంత ఈ యొక్క కరెంట్ డెఫిషియట్ అనేది ఇంకా కొంత మనకు పాజిటివ్ గా ఉన్నది, అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్ గా మనకు మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా మనం ఈ యొక్క అవకాశాలను డాలర్ వీక్నెస్ అనేటువంటి అవకాశాలని మనం అందిపుచ్చుకున్నట్లయితే మనము చాలా చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ట్రెండ్స్ ఇప్పుడు షార్ట్ టర్మ్ లో మనకు వచ్చేసి డౌన్ ట్రెండ్స్ చూపిస్తున్నాయో అవి ఇంకా కొంతకాలం కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. ఓకే, అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న డిఫరెంట్ సెక్టార్స్లో ఈరోజు ఒక ఇంపార్టెంట్ సెక్టార్ యొక్క ప్రైస్ యాక్షన్ మరియు వాటిలో అందిపుచ్చుకోగలిగిన అవకాశాలను ఒకసారి తెలియచేయరా? మనకి మామూలుగా అండర్ వెయిట్ సెక్టర్స్ చూసుకుంటున్నప్పుడైతే మనకు ఖచ్చితంగా ఎఫ్ఎంసీజీ ఒకటి, పవర్ సెక్టర్ ఒకటి, ప్లస్ పవర్, ఆటో, ఐటీ సెక్టర్స్ అనేది మనకు చాలా ఎవిడెంట్ గా కనిపిస్తున్నాయండి. సో వీటిల్లో మనము ఎఫ్ఎంసీజీ సెక్టర్ ని మనం కొంత లాంగ్ టర్మ్ గా తీసుకుంటున్నప్పుడు వీటిలో ఈ రోజు ఒక స్టాక్ ని మనము టార్గెట్ చేసి చేసుకోవచ్చండి. ఒకటి వరుణ్ బెవరేజెస్ అనేది ఉందండి. వరుణ్ బెవరేజెస్ వచ్చేసి మనకు మామూలుగా 440 నుంచి మనకు 440 నుంచి మామూలుగా 470 వరకు ఒక 20%, అంటే మనం 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు వరుణ్ బెవరేజెస్ లో ఒక 20%, అంటే 20,000 రూపీస్ వరకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇంకా మార్కెట్ అనేది ఇంకా కొంత ఏదైనా మామూలుగా అనిశ్చిత పరిస్థితి కంటిన్యూ అయినా కూడా ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఇంకొద్దిగా డౌన్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రెసిప్రోకల్ ట్యాక్సెస్ వల్ల మొట్టమొదట అగ్రికల్చర్ కానీ ప్లస్ రసాయనాలు కానీ మరియు కొంత టెక్స్టైల్ డివిజన్ మనకు వీటితో పాటు కన్స్యూమర్ గూడ్స్ అనేది కొంత ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ వరుణ్ బెవరేజెస్ వచ్చేసి మనము 390కి వచ్చినప్పుడు దాదాపు మొత్తం మిగతా 80% కూడా మనం డిప్లాయ్ చేసేడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మనకు ఈ అవకాశాన్ని మనము అందిపుచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఇప్పుడు షార్ట్ టర్మ్ లో కొంత డౌన్ అయినా కూడా కొంత మనకు మామూలుగా ఫ్రంట్ అండ్ లీడింగ్ సెక్టర్ కాబట్టి ఖచ్చితంగా మనకు బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా ఒక మంచి అవకాశం ఉందండి. దీంట్లో కూడా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది లాస్ట్ 3 years కన్సాలిడేషన్ నుంచి కూడా మంత్లీ యొక్క టైం ఫ్రేమ్ లో దాదాపు బ్రేక్అవుట్ అంటే క్రాస్ ఓవర్ అవ్వడం వల్ల మనము ఈ యొక్క స్టాక్ ని కూడా మనం నిన్న చూసినట్లయితే 2004 నుంచి కూడా మామూలుగా స్టాక్ వచ్చేసి ఎక్కువ తగ్గకుండా అప్ సైడ్ 2021 వరకు కొంత అంటే అప్ సైడ్ నమోదు చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో మనము హెచ్డిఎఫ్సిలో మనకు చాలా ఇన్వెస్ట్మెంట్ కి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మనము బ్యాంకింగ్ సెక్టర్స్ లో చాలా మంచిగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అప్ సైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 2,270 వరకు కూడా షార్ట్ టర్మ్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 2 to 2.5x రివార్డ్ టు రిస్క్ రేషియోస్ తోటి మనము దీన్ని ముందు అంటే దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సెక్టర్స్ ని కొద్ది జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. అండర్ వెయిట్ సెక్టర్స్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా పవర్ సెక్టర్, ఆటో సెక్టర్, ఐటీ సెక్టర్స్ మనకు చాలా ఉన్నాయి. ఇంకొకటి ఈ యొక్క సెక్టరియల్ వ్యూ మనం చూసుకుంటున్నప్పుడు మనకు రేట్ కట్స్ చేస్తున్నా కూడా వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉండి మామూలుగా మార్జినల్ మీన్ రివర్షన్ అనేది ఒక కీ డ్రైవర్ గా మనకు మారబోతుంది. కాబట్టి ఈ యొక్క సెక్టర్స్ లో మామూలుగా అంటే ఈ యొక్క అప్కమింగ్ సెక్టర్స్ లో కూడా మామూలుగా ఇనిషియల్ గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ లో మాత్రం ఇలా సెక్టరియల్ థీమ్స్ లో మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక ఎస్టిపి విధానంలో కానీ ఒక ఎస్ఐపి విధానంలో కానీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నది అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఒక తెలివైన పనిగా మనం చెప్పవచ్చు.
ఓకే ఓకే వీక్షకులు ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక మీకు పూర్తి సమాచారం డీటెయిల్స్ కావాలంటే లైవ్లో కాల్ చేయొచ్చు. లేదు మీరు వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే కనుక ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి 9117879117. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కైనా సరే మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకే కేకే గారు, ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కావచ్చు, గోల్డ్, సిల్వర్ ప్రైస్ ఇన్ కమ్యూనిటీస్ మార్కెట్లో ఎలా ఉండబోతున్నాయి? మనకు ఫస్ట్ మొట్టమొదట మనము ఆయిల్ ని తీసుకున్నప్పుడు మనకేంటంటే స్టిల్ డౌన్ ట్రెండ్ లోనే ఉందండి. ఈ యొక్క బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి మనకు ఇంతకు ముందు మనం ఎప్పుడైతే క్లియర్ గా చెప్పుకున్నామండి, మనము ఈ యొక్క $67 నుంచి $70 మధ్యలోనే ఈ రేంజ్ బౌండ్ ఉండొచ్చు, ఇంకా కూడా తగ్గచ్చు. సో ఈ యొక్క బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో లెవెల్స్ కనుక చూసుకుంటున్నప్పుడు మామూలుగా ఈ యొక్క 67 నుంచి కూడా ఇంకా 67 కి కానీ 66 కి కానీ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ వీక్ నుంచి మనం చూసుకుంటున్నప్పుడు -2.2% అనేది తగ్గింది. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేచురల్ గ్యాస్ చూసుకుంటున్నప్పుడు కూడా మనం ఏదైతే లాస్ట్ వీక్ లో మనం చెప్పామో $255 నుంచి మామూలుగా $250 కి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ యొక్క నేచురల్ గ్యాస్ వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా రోల్ అవుట్ చేసుకొని ఈ యొక్క పొజిషన్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అంటే దాదాపు ఇన్ ఫ్యూచర్ లో నేచురల్ గ్యాస్ సపోజ్ రోల్ అవుట్ చేసుకుంటా ఉన్నప్పుడు నెక్స్ట్ ఒక 12 months లో దాదాపు 8x వరకు కూడా మనకు లాభాలు సంపాదించడానికి అవకాశం ఉంటుందండి. అలాగే ఇంకా నెక్స్ట్ కరెక్ట్ గా మనం చెప్పాలంటే గోల్డ్ వచ్చేసి మనం ఇంత ముందు చెప్పుకున్నట్లు విధంగా కూడా మనము ఈ యొక్క 97,000 రూపీస్ అనేది ఒక కీ పాయింట్ గా మనం చెప్పవచ్చు. దీనికి ఈ యొక్క కీ పాయింట్ కంటే ఎక్కువ తగ్గిందంటే మాత్రం 24 క్యారెట్స్ అనేది దాదాపు 94,000 వరకు వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడైతే ప్రజెంట్ మామూలుగా లోయర్ టైం ఫ్రేమ్స్ లో వచ్చేసి డౌన్ ట్రెండ్ అనేది చూపిస్తుంది కాబట్టి మనము కొంత ఇన్వెస్ట్మెంట్స్ కి వచ్చేసి కొంత టాక్టిఫుల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొంత స్మార్ట్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఈ యొక్క లెవెల్స్ అనేది కొంత మనకు ఇంటాక్ట్ ఉండి ఫ్యూచర్ లో మనకు మంచి లాభాలు వచ్చేదానికి అంటే మంచి రివార్డ్ టు రిస్క్ రేషియో అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు కూడా ఒకవేళ ఫిజికల్ గోల్డ్ లో మామూలుగా ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ లేకుండా నన్ను అడిగితే మాత్రము బీస్ తీసుకొని మనము మామూలుగా గోల్డ్ బీస్ తీసుకొని దాన్ని మనం ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అలాగే ఇంకా సిల్వర్కి వచ్చినప్పుడు సిల్వర్ వచ్చేసేసి ఈ యొక్క షార్ట్ టర్మ్స్ లోను లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్స్ లోను కూడా మనకు మామూలుగా అప్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ లో కొంత సిల్వర్ కరెక్షన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా మనము పర్చేస్ చేసుకొని దాన్ని మామూలుగా లాంగ్ టర్మ్ గా స్టోరేజ్ చేసుకుంటున్నప్పుడు పెరుగుతూ ఉంటుంది. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిల్వర్ కు సంబంధించి ఈ యొక్క రెసిప్రోకల్ ట్యాక్సెస్ అనేది మామూలుగా 25% గన ఈ మనకు అనుకున్న విధంగా ఈ యొక్క రెసిప్రోకల్ ట్యాక్స్ అనేది ఇంప్లైడ్ అంటే మనకు వీటిని మనకు కనుక ఈ ట్రేడ్ డీల్ లో రెసిప్రోకల్ ట్యాక్సెస్ అనేది 25% వరకు కనుక కుదిరినట్లయితే ఈ యొక్క సిల్వర్ అనేది కొంత తగ్గడానికి లేదా కొంత కరెక్షన్ కి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఈ యొక్క సిల్వర్ మనకు ఇండస్ట్రియల్ వాల్యుయేషన్స్ కొంత మారడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మనం సిల్వర్ ని ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రియల్ యూసేజ్ మెటల్ గా మనం ఇప్పుడు వాల్యుయేషన్స్ అని పెంచుకుంటా పోతున్నాము, అది కొంత కరెక్షన్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ లో నామినల్ అంటే కమర్షియల్ డిమాండ్ అనేది కొంత సిల్వర్ కి తగ్గడానికి ఉంటుంది. కాబట్టి ఈ 25% కన్నా లేకుండా మనకు రెసిప్రోకల్ ట్యాక్సెస్ అనగా 10 to 15% మధ్యలో ఉన్నప్పుడు సిల్వర్ అనేది ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మన నెక్స్ట్ వచ్చేసి మనకు 10 years మామూలుగా గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ వచ్చినప్పుడు 6.305 నుంచి 6.374 కి ఈల్డ్స్ అనేది పెరిగాయండి. ఈ ఈల్డ్స్ వచ్చేసేసి మనకు కొంత చెప్పాలంటే కొంత మార్కెట్ స్టాగ్నేట్ అవుతుంది, అంటే డెట్ ఫండ్స్ అనేది కొంత ఇంకా ఫ్లో అనేది ఇంకా ఉంటుంది అనేది కొంత చూపిస్తుంది. కానీ మనకు యాక్చువల్ గా వాల్యుయేషన్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది కొంత సెగ్మెంట్ వైజ్ మనం చేసుకోవడం అనేది చాలా మంచిదండి. ఒక కార్పొరేట్ బాండ్స్ కానీ లేకపోతే మామూలుగా లో డ్యూరేషన్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ మనకు ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క డెట్ ఫండ్స్ లో గాను డెట్ బాండ్స్ లో గానీ మనం ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు 10 year జీసెక్ అనేది కొంత ఈల్డ్ పెరిగినా కూడా ఇది షార్ట్ టర్మ్ మాత్రమే, లాంగ్ టర్మ్ లో కొంత జాగ్రత్త వహించవలసిందిగా కోరుతుంది. ఓకే అండి, ఒక కాలర్ మాట్లాడదాం. రాఘవేంద్రరావు గారు, నమస్తే అండి.
నమస్తే రాఘవేంద్ర గారు. తేజస్ నెట్వర్క్ అండి, నేను తీసుకున్నాను 750లో. దాని గురించి కాస్త చెప్పండి. మళ్ళొకసారి చెప్పరా? మరొకసారి. తేజస్ నెట్వర్క్ అండి, తేజస్ నెట్వర్క్. కేజీఎఫ్ నెట్వర్క్. తేజస్ నెట్వర్క్ వచ్చేసి మనకు ఈ రిజల్ట్స్ అనేది బాగలేకపోవడం వల్ల మనకు మనం కొంతకాలం అనేది దీన్ని ఆగడానికి ఉంటుందండి. మీరు ఏదైనా సరే మామూలుగా ఒకసారి మీరు ఆల్రెడీ తేజస్ నెట్వర్క్స్ అనేది ఆల్రెడీ మీరు కనుక ఉంచుకున్నట్లయితే, మీరు ఏ రేట్ లో ఉంచుకున్నారో చెప్పినట్లయితే నేను దాన్ని కరెక్ట్ గా మీకు చెప్పడం సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. కొనుక్కున్నారా, ఇంతవరకు ఉంచుకున్నారా చెప్తారా? రాఘవేంద్రరావు గారు ఆయన 75 అన్నారండి, అనడం అయితే ఫస్ట్ 576 మేడం. 575 లో స్టిల్ ఇంకా డౌన్ ట్రెండ్ అనేది చూపిస్తా ఉంటుంది తేజస్ నెట్వర్క్స్ అనేది. కానీ ప్రెసెంట్ వచ్చేసి దీన్ని ఇంకా కరెక్షన్ అవడానికి అవకాశం ఉంటుంది. 500 లెవెల్స్ వరకు కూడా మామూలుగా 500 నుంచి 475 వరకు ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని లాంగ్ టర్మ్ లో మనము చేసుకోవడానికి ఉంటుంది. ఇది కూడా చాలా అంటే మామూలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనకి ఎప్పుడైతే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందో తేజస్ నెట్వర్క్స్ అనేది కొంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి కేకే గారు, మంచి వివరణ విశ్లేషణ అందించారు. మనకి టైం అయిపోయింది, లేదంటే మరికొంత సమయం చూసేవాళ్ళం. రైట్, థ్యాంక్ యూ అండి కేకే గారు. రైట్, చూసారు కదండి, ఇది నాటి స్టార్ పవర్స్ డిజీ ఇన్వెస్ట్ విత్ విన్నర్ కేకే. నమస్తే.